ఏమండి బాబు, చల్లని నీడనిచ్చే రావి చెట్టు, ఊరికి అభయాన్నిచ్చే ఒక ఆంజనేయుల స్వామి, గ్రామాన్ని చల్లగా చూసే ఓ శివాలయం. ఏవండి ఏటి ఇన్ని రకాలున్నాయి ఈ గ్రామం, ఏటి బాబు ఇంత ఆధ్యాత్మికంగా ఉంది. ఈ గ్రామ ప్రజలు ఎంత ఆనందంగా జీవిస్తున్నారో అని మీరు అనుకుంటున్నారండి? నేను టాటింగ్‌లో అలాగే అనుకున్నానండోయ్. తర్వాత ఈ గ్రామ ప్రజలు పడుతున్న ఒక ఇబ్బందిని చూసండి కళ్ళంట నీరు గారిపోయినాయండి. ఆయ్ మామూలు ఇబ్బంది కాదండి బాబు అది. ఎంత బాధపడుతున్నారండి. ఎంత కర్మ అనుభవించేస్తున్నారండి పాపం ఈ గ్రామ ప్రజలు. ఏవండోయ్ ఇంతకీ ఈ గ్రామం పేరేటో మీకు చెప్పలేదు కదూ! మాటలో పడి మర్చిపోయానండి. ఈ గ్రామం పేరు సీలండి. కాకినాడ జిల్లా కాల్దూరు మండలంలో ఉందండోయ్. ఏవండి త్రేతాయుగంలో ఉన్నట్టండి సీతమ్మ వారిని రావణాసురులు ఎత్తికెళ్ళిపోతున్న సమయంలోనటండి సీతమ్మ వారి కాలికొన్నటువంటి శీల వచ్చి ఇక్కడ పడిపోయిందటండి. అందుకేనండి ఈ గ్రామానికి అప్పటి నుంచి శీల అని పేరు వచ్చిందండి. ఏమండి మరి పురాణంలో ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ శీల గ్రామ ప్రజలు ఇప్పుడు ఏ బాధపడుతున్నారో అని మీరు అనుకుంటున్నారు కదండి. ఇంకేముందండి పాపం, తాగనాక నీళ్ళు లేవండి ఈ ప్రజలకి. గ్లాసుడు నీళ్ళు కోసం కటకట కటకటలాడిపోతున్నారండి. ఓ పక్కన ఎండలు ముదిరిపోతున్నాయండి. సూర్యుడు బగబగ బగబగ దడదడలాడిచ్చేస్తున్నాడండి. ఆడోళ్ళు చూసారా బిందులు, ఖాళీ బిందులతో ఎంత కర్మ అనిపించేస్తున్నారండి. సీతమ్మ వారు మెచ్చుకున్నటువంటి నచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలు దాహానికి నీళ్ళు లేక కటకటలాడుతున్నారంటే అయ్య బాబోయ్ బాబోయ్ ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. ఎవరన్నా ఇంటి ముక్కుని ఏలేసుకుంటారండి. ఇగో చూసారా ఇక్కడ తెల్ల సొక్క వేసుకున్న వ్యక్తి, ఇతను ఈ గ్రామానికి ప్రెసిడెంట్ అండి, కోమల వెంకటరమణ గారండి. పాపం ఈయన తెగ తిరుగుతున్నారండి ఊరికి మంచిలు ఇవ్వడం బాబు అని చెప్పేసి ప్రతి ఆఫీస్ చుట్టూ ఆ కాగితాలు అట్టుకుని తెగ తిరుగుతున్నారండి. ఎవరు స్పందిస్తున్నారండి? ఎవరో స్పందించట్లేదు. మీ ఊరికి మంచిలు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే మా పని మాదే అన్నట్టుగా ఉందండి. ఇంకా ఇంకో 10 రోజుల్లో కాలువ కట్టేస్తారండి. ఇచ్చేది ఏమన్నా ఉండి ఈ 10 రోజుల్లో ఇచ్చారనుకోండి సరాసరి, ఇవ్వకపోతే ఇంకంతేనండి వీళ్ళ పని. వీళ్ళు అడిగేది ఏమీ కాదండి, గొల్లపాల నుంచి నీరు వస్తుందండి, చిన్న ట్రాన్స్ఫర్ అడుగుతున్నారు అంతే. వీళ్ళు ఏమి కోట్ల రూపాయలు అడిగట్లేదండి పాపం, చిన్న ట్రాన్స్ఫర్ అడుగుతున్నారు. ఆ ట్రాన్స్ఫర్ అయినా కూడా రకరకాల హింసలు పెట్టేస్తున్నారండి ఈ అధికారులు. మరి ఏమనుకుంటున్నారో, ఎలా ఉందనుకుంటున్నారో రోజులు. ఏమండోయ్ ఇక చెప్పినట్టు మీరు వెంటనే నీళ్ళు ఇస్తారా? ఇవ్వండి. త్వరలోనే శ్రీరామనవమి కళ్యాణం వస్తుంది. ఆ కళ్యాణ సమయంలో ఆంజనేయ స్వామికి విషయం చెప్పామంటే లంకనంటించినట్లు మీ అధికారుల సంగతి ఆయన చూసుకుంటాడండి. ఎంతైనా సీతమ్మ వారి శీల పాడేసుకున్న గ్రామం అండి ఇది. సీతమ్మ రాముల వారి కరుణ ఈ గ్రామం మీద ఉంటుంది కాబట్టి మీరు కరాఖండిగా మంచిలు ఈ గ్రామానికి ఇచ్చి తీరాల్సిందే. కళ్యాణంలోగా ఇచ్చి తీరాలండి. లేకపోతే కళ్యాణం నాడు ఎవరైనా విషయం చెప్పారంటే సీతమ్మ వారికి కానీ, రాముల వారికి కానీ, ఆంజనేయ స్వామి వారికి కానీ కోపం వచ్చిందంటే మీ అధికారులు భరతం పడతారో చూసుకోండి.